హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్న రహస్య ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? రహస్య నార్త్ అమ్మాయా, సౌత్ అమ్మాయా? కిరణ్ అబ్బవరంకు ఆమెతో జోడీ ఎలా కుదిరింది? వీళ్ళిద్దరూ ఎప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నారు? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటి రహస్య గోరఖ్తో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా రాజావారు రాణివారు హీరోయిన్తోనే ప్రేమలో పడిన అబ్బవరం ఇప్పుడు ఆమెతోనే జీవితం పంచుకోబోతున్నాడు. దీంతో రహస్య గోరఖ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. దీంతో అంతా ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోబోతున్న ఈ రహస్య గోరఖ్ ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటా అని సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. తెలుగు, తమిళంలో నటించిన రహస్యను చాలామంది సౌత్ అమ్మాయి అనుకున్నారు. కానీ రహస్య గోరఖ్ అచ్చమైన తెలుగు అమ్మాయి అనే విషయం మీకు తెలుసా? రాజావారు రాణివారు తర్వాత రహస్య మరే సినిమాలోనూ నటించలేదు. అందుకే ఆమె గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. దాంతో ఆమె బయోగ్రఫీ, కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ చూద్దాం. రహస్యది తెలంగాణ. హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఆమె ఇంజనీరింగ్ చదివింది. 1995 మార్చి 3న ఆమె హైదరాబాద్లో జన్మించింది. ఇక్కడే విద్యాభ్యాసం చేసిన ఆమె బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిలానీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందింది. నటిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు ఆమె లక్స్ డ్రీమ్ గర్ల్ పోటీలో పాల్గొని టైటిల్ కొట్టింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే ఆకాశమంత ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్లో నటించి సినీ కెరీర్ ప్రారంభించింది. అలాగే కిరణ్ అబ్బవరం కూడా షార్ట్ ఫిల్మ్స్తోనే కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ 2019లో రాజావారు రాణివారు మూవీతో హీరో హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఈ మూవీ సమయంలోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా 6 ఏళ్ల సీక్రెట్ డేటింగ్ అనంతరం ఈ లవ్ బర్డ్స్ పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఇన్నేళ్లు రిలేషన్లో ఉన్న వీరిపై పెద్ద రూమర్స్ వినిపించకపోవడం గమనార్హం. మార్చి 12న నిశ్చితార్థం చేసుకున్న ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆ ఫోటోలు షేర్ చేసి తమ రిలేషన్ అఫీషియల్ చేశారు. అలాగే రహస్య కూడా ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి కిరణ్ అబ్బవరంపై ప్రేమ కురిపించింది. ఇక వీరి పెళ్లి ఆగస్టులో జరగనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.